కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ ఇంకా జీర్ణించుకోలేకపోతుందా? తాము ఏడాది క్రితం ఓడిపోయామన్న స్పృహ లేకుండా పోయిందా? ఏడాది గడిచినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమల్లోనే ఉన్నారా? ప్రజలిచ్చిన ప్రధాన ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా పోషిస్తోందా? గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. ఇదే సమయంలో ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి. అందుకేనేమో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రావడంతోనే ప్రభుత్వంపై బీఆర్ఎస్ కీలక నాయకులు కేటీఆర్, హరీష్ రావు దాడి ప్రారంభించారు. అయితే కాళేశ్వరం బరాజులు కుంగటం, విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి ఆరోపణల్లో తెరపైకి తెచ్చిన సీఎం రేవంత్, మంత్రులు అసెంబ్లీలో గులాబీ పార్టీ నాయకత్వంపై ప్రతిదాడికి దిగారు. విచారణ జరిపించుకోవాలంటూ శాసనసభ వేదికగా సవాళ్లు విసిరిన కేటీఆర్, హరీష్ పుచ్చులో చిక్కుకున్నారు. వారి సవాళ్ల మేరకు రేవంత్ ప్రభుత్వం విచారణ కమిషన్లను నియమించింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసును ముందుకు తేవడంతో బీఆర్ఎస్ నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. ఇక ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావటం కూడా ఆ పార్టీ దూకుడును కొంత వెనక్కు లాగింది. కేసీఆర్ నాయకత్వంలో వరుసగా 10 ఏళ్లు తెలంగాణకు బీఆర్ఎస్ పాలించింది. ఆ అహంకారం ఇంకా పూర్తిగా తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైందనేది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. ఈ నేపథ్యంలో గతేడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఏక్ పోలీస్ విధానం, మహిళలకు ఇచ్చిన హామీలు సహా వివిధ అంశాలను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లటంలో బీఆర్ఎస్ పార్టీ కొంతమేర విజయవంతమవుతోంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు నిర్బంధిస్తున్నది మమ్మల్ని కాదు, భారత రాష్ట్ర సమితి నాయకులను కాదు, మహానుభావుడు అంబేద్కర్ గారిని మీరు నిర్బంధిస్తా ఉన్నారు. ఆహ్వానించడం ఎవరో వచ్చి చెప్పడం పెద్ద ఇష్యూ కాదు. ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠిస్తున్నది తెలంగాణ తల్లా లేకపోతే కాంగ్రెస్ తల్లా ఎవరు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. 9వ తారీఖు నుండి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో తప్పకుండా మీ ప్రభుత్వం యొక్క నిర్వాకాన్ని ఎలుగెత్తి కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. వెనక్కి తగ్గే ముచ్చటనే లేదనే మాట మళ్ళొకసారి తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా, మూసీ సుత్తి నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీకి కలిసొచ్చాయి. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ క్యాడర్లో పూర్తి నైరాశ్యం నెలకొంది. చాలా కాలం పాటు బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రేవంత్ రెడ్డి సర్కారే బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లోకి వెళ్లడానికి దారి చూపించింది. హైడ్రాతో అక్రమ నిర్మాణాలు కూల్చివేసే క్రమంలో పేదల ఇళ్లను హైడ్రా కూల్చింది. పేదల నుంచి రేవంత్ సర్కారుకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీన్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది బీఆర్ఎస్. ఇదే సమయంలో మూసీ పునరుద్ధరణ పేరుతో మూసీ నది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం పేదల ఇళ్లకు మార్కింగ్ వేసింది. దీంతో ప్రభుత్వ అధికారులకు స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ అంశాన్ని సైతం అందిపుచ్చుకోవడంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ వ్యూహం పనిచేసింది. బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు సిటీ ఎమ్మెల్యేలతో కలిసి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. రుణమాఫీ విషయంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం కొంతమేర ఇరుకున పెట్టగలిగింది. మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ను స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని హరీష్ రావుకు ప్రతి సవాల్ విసిరారు. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం రుణమాఫీ చేయలేకపోయింది. దీంతో రైతులతో కలిసి వివిధ జిల్లాల్లో బీఆర్ఎస్ ధర్నాలు నిర్వహించింది. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో ప్రధాన ప్రతిపక్షం సఫలమైంది. దీంతో రుణమాఫీ కాని రైతులకు కూడా త్వరలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించాల్సిన పరిస్థితి. ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ మధ్య 5 ట్రిప్పులు 6 ట్రిప్పులు కొట్టినా ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఎవరు కుర్చీ గుంజుకుంటాడో అనేటువంటి ఫ్రస్ట్రేషన్ లో ఉంది. మంత్రులు ఎవరు ఆయన మాటింటున్నటువంటి పరిస్థితి లేదు. ఫ్రస్ట్రేషన్ లో ఒక సాడిస్టిక్ ప్రెషర్ లో ఇవాళ పాలన కొనసాగిస్తున్నాడు. ఆయన ప్రజలకు ప్రభుత్వం పాలన మీద దృష్టి లేదు. ఎంతసేపు ఎక్కడ డబ్బులు సంపాదించాలి, ఎక్కడ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టాలి, పిచ్చి బూతులు తప్పని ఒక చక్కటి మాట మాట్లాడినావా? కేసీఆర్ పేరెత్తకుండా నువ్వు ఉపన్యాసం ఇచ్చినవా? నీ నిద్ర కళలు కూడా నీ కేసీఆర్ కనబడుతున్నాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మర్యాదగా మాట్లాడితే, పాలసీ గురించి మాట్లాడితే, నువ్వు పద్ధతిగా వ్యవహరిస్తే ప్రతిపక్షంగా మేము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం. కేటీఆర్, హరీష్ రావు హడావిడి చేస్తున్నా అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రజలిచ్చిన ప్రతిపక్ష నేత పాత్రను కేసీఆర్ పోషించడం లేదన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కీలక సమయాల్లోనూ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతినేత హోదాలో కేసీఆర్ స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరదలతో ఖమ్మం, వరంగల్ జిల్లాల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాంటి కీలక సమయాల్లో సాధారణంగా ప్రతిపక్ష నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. అయితే ప్రతిపక్ష నేత కేసీఆర్ నుంచి కనీసం ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. దీంతో ప్రతిపక్ష నేతగా ప్రజలు ఇచ్చిన హోదాను కేసీఆర్ అవమానిస్తున్నారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్ పదే పదే టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. తర్వాత అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది కాలం పూర్తయింది కాబట్టి కొత్త ఏడాదిలో కేసీఆర్ ఫామ్ హౌస్ బయట కాలు పెడతారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. గ్రేటర్ సమస్యలపై కేటీఆర్, రైతులు, గ్రామీణ సమస్యలపై హరీష్ రావు నిత్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత సైతం రీ ఎంట్రీ ఇచ్చారు. బీసీ కులగణన అంశంపై బీసీ సంఘాలను ఏకం చేసే పనిలో కవిత ఉన్నారు. కేసీఆర్ బయటకు రాకపోయినా కేటీఆర్, హరీష్, కవితలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతున్నారని బీఆర్ఎస్ సమర్థించుకుంటోంది. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు తప్ప ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఇరుకను పెట్టలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అందుకే రాజకీయంగా పట్టు సాధించలేకపోతోందనేది రాజకీయ విశ్లేషకుల మాట.